కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలూరు సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఇక్కడ అన్ని రకముల మందులు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్లు స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు। ఆసుపత్రి ఆవరణలో చుట్టూ సిమెంట్ బెడ్ వేయాలని, వాటర్ సమస్యను వెంటనే డిఎంహెచ్ఓ కర్నూలు వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ధర్నాలో పార్టీలకు అతీతంగా సిఐటియు, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కేపీ నారాయణస్వామి, సిఐటియు కార్యదర్శి శంకర్, రైతు సంఘ కార్యదర్శి ఈరన్న, అలాగే విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని చెప్పని సిఐటియు, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరిగింది। ప్రధానంగా ఈరోజు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మొత్తం చుట్టుముట్టున్న గ్రామాలలో చాలామంది పేదలు ఉన్నారు। ఈ పేదలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతూ ఉన్నారు। ఈ ప్రాంతంలోన కరువు కాటకాలకు గురై ప్రధానంగా ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే కూడా చూపించుకునే పరిస్థితులు లేరు, చాలా బీద వాళ్ళు ఉన్నారు। కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఈ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను కానీ, అదేవిధంగా స్టాఫ్ను కానీ, ఏఎన్ఎంలు కానీ, అదేవిధంగా నైట్ వాచ్మెన్లు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని, దానితో పాటు ఆసుపత్రిలోన మొత్తం బోర్ ఉంది, ఈ బోరుకు మోటార్ బిగించి నీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పని, అదేవిధంగా వర్షాలు వస్తే ఆసుపత్రి ముందు భాగము మొత్తము బురదమయమైపోయి నీళ్ళమయమైపోయి ఆసుపత్రిలో పోకున్న పరిస్థితి కూడా ఉంది। కాబట్టి సిమెంటు మొత్తం ఇదంతా సిమెంటు బ్లడ్ అని చెప్పని అది ఏర్పాటు చేయాలని చెప్పని, ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము। కాబట్టి ప్రభుత్వము ఆలూరు ఆసుపత్రిని దృష్టిలో ఉంచుకొని వెంటనే మందులు ఏర్పాటు చేయాలి। ఎందుకంటే ఈరోజు చూస్తే మొత్తం బతకడమే కష్టమైపోయింది। మొత్తం పేదవాళ్ళు ఉన్న చోట ఈరోజు మందులు కానీ పరిస్థితులు లేకుండా మందులు లేవంటని చెప్పని బయటకు రాసిచ్చే పరిస్థితి వస్తుంది। గర్భిణీ స్త్రీలు కానీ ఈరోజు చూస్తే గర్భిణీ స్త్రీలకు సంబంధించి మొత్తం ఆసుపత్రి మీద ఆధారపడి బతుకుతున్నారు। కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ మందులు స్టాఫ్ ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం।